లెఫ్ట్ రైట్ ముందుకు వెనకకు మరి ఎందుకు ఎందుకు జస్ట్ గో 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 ఏంటి అనుకోకుండా ఒకరోజు సినిమాలో చార్మి గారి సాంగ్ నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఆ సినిమాలో చార్మి గారి పేరు సహస్ర. అక్కడ చార్మి గారికి జరిగినట్టుగానే ఇక్కడ మన వరంగల్లో సహస్రారెడ్డి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దానికి కారణం భరత్ అనే ఒక యువకుడి హరాస్మెంట్ అన్నమాట. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. వరంగల్కి చెందిన సహస్రారెడ్డి అనే ఒక అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది. అక్కడ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ సీనియర్ అంట, ఒక క్లాస్ ఎక్కువ. అతని పేరు భరత్. అతను మరి మాయ మాటలు చెప్పాడో ఏం చేశాడో తెలియదు, కానీ అతని మెసేజ్లు వచ్చేసి అతని ప్రవర్తన హెరాస్మెంట్కి దారితీయడంతో ఆ మెసేజ్లన్నీ చూసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 1 సంవత్సరం క్రితమే షీ టీమ్కి ఫోన్ చేసి షీ టీంలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అందరూ వచ్చేసి ఆ అమ్మాయి చనిపోతే కూడా మాదే రెస్పాన్సిబిలిటీ, ఇంకోసారి మా వాడు ఆ అమ్మాయి జోలికి రాడు అని చెప్పి రాసిచ్చేసి లిఖితపూర్వకంగా వాడిని బయటికి తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఒకడు మన జీవితంలోంచి వెళ్ళిపోయాడు, వాడి హెరాస్మెంటో ఇంకోటో తప్పొప్పులు మనకు తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లా. వాడిని మళ్ళీ మనం వాడికి రెస్పాండ్ అవడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పే ఇప్పుడు సహస్ర చేసిందేమోనని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే, వాడు ఇంటికి కూడా వచ్చాడంట. ఆ ఇంటికి వచ్చిన విషయం వాళ్ళ అమ్మగారికి చుట్టుపక్కల పిల్లలు చెప్పారంట. ఈ అమ్మాయి చెప్పలేదు. అదే సమయంలో వాడు ఏం చెప్పాడో ఏం హెరాస్ చేశాడో తెలియదు, కానీ ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. విషయం ఏంటంటే, ఇంత అమాయకంగా ఎందుకమ్మా ఉంటారు? మీ అమ్మా నాన్న చక్కగా షీ టీమ్కి కంప్లైంట్ ఇచ్చి పకడ్బందీగా అన్నీ రాపిచ్చిన తర్వాత వాడు టచ్లోకి రాగానే ఇదిగో అని చెప్పి ఆ మెసేజ్ మీ అమ్మా నాన్నకి చూపించుంటే ఇప్పుడు తప్పు వాడిదే అయినా నీ పరిస్థితి వేరుగా ఉండేది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు చనిపోయావు. అసలు ఈ అమ్మాయి ఇంతవరకు ఎందుకు తెచ్చింది? వాడి ఇంటి వరకు ఎందుకు వచ్చాడు? అసలు వాడు హెరాస్ చేస్తుంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది? ఎందుకని వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు? ఇలాంటి అనుమానాలన్నీ జనాల్లో రేకెత్తినట్టు అయింది. అయినా సరే చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకుంటే ఎలాగమ్మా? మీ అమ్మ నాన్న కష్టపడి నిన్ను ఏదో చెయ్యాలి, ఎక్కడో చూడాలని చెప్పి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎవడో పోరంబోకు వల్ల నువ్వు అటు ఇటు తేల్చుకొని స్థితిలో చనిపోవడం ఏంటి? ఆ అవసరం నీకు ఎందుకు వచ్చింది? టీనేజ్లో అలా చేయటం కరెక్ట్ కాదు.